వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎర్రచందనం దొంగల స్వాధీనం, ముతాయి అరెస్ట్, పనమనేరు డీఎస్పీ ప్రభాకర్. సందడిగా సాగిన బొజ్జగన్నపయ్య నిమజ్జనం. లయన్స్ క్లబ్ ఉచిత కంటి వైద్య శిబిరానికి లభించిన విశేష స్పందన. వార్తలను వివరాలు. అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకుని ఒక వాహనాన్ని సీజ్ చేసినట్లు పలమనేరు డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు. పొంగనూరు పరిధిలోని సుగాలిమిట్ట సమీపాన నేతిగుట్లపల్లి ప్రాజెక్టు దగ్గర రోడ్డుపై దొంగలను గుర్తించినట్లు చెప్పారు. 20 ఎర్రచందనం దొంగలు మరియు ఒక ఇనోవా కారును స్వాధీనం చేసుకుని తమిళనాడు రాష్ట్రానికి చెందిన 36 సంవత్సరాల సర్దార్ని అరెస్టు చేసినట్లు డీఎస్పీ మీడియాకు తెలిపారు. ఈ దొంగల విలువ 33,32,500 రూపాయలని తెలిపారు. పొంగనూరు పోలీసు వారికి సిఐ సుబ్బరాయుడు అండ్ ఎస్ఐ హరి వాళ్ళ సిబ్బందికి రాబడిన సమాచారం మేరకు ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ ఒక వ్యక్తిని, ఒక ఇనోవా వెహికల్ని, 20 దొంగలను స్వాధీనం చేసుకోమైంది. అతను సర్దార్ అనే వ్యక్తి తమిళనాడు, ఇంతకుముందు పీడిఎస్ఐస్ వ్యాపారం చేసేవాడు. ఆ కేసు సందర్భంగా జైలుకు పోతే జైల్లో రాజంపేటకి సంబంధించిన ఒక వ్యక్తి పరిచయం అయినాడు. అతని ద్వారా రెడ్ శాండిల్స్ దాని వాల్యూ కనుక్కొని దాని స్మగ్లింగ్ అని డిసైడ్ చేసుకున్నారు. అందుకు సంబంధించి రవి అని చెప్పేసి వాడు, సయ్యద్, అరీఫ్ అండ్ మణివన్నన్ వీళ్ళ ముగ్గురితో కలిసి వ్యాపారం చేసుకొచ్చారు. నిన్నటి దినము రాజంపేట జంగిల్ ఏరియాలోకి పోయి 20 ముద్దలు తీసుకున్నారు. వస్తే ఆ వెహికల్కి అయితే కొంచెం అది బ్రేక్ డౌన్ అయింది. వెంటనే ఆ సమాచారం పోలీసులు రావడంతో వెంటనే వెళ్ళి చూసుకొని వాటిని సీజ్ చేయడం జరిగింది. ఒకతను పట్టుకొని రిమాండ్ పంపిస్తారు. మిగిలిన ముగ్గురు కూడా అరెస్ట్ చేస్తాము. తర్వాత దీని ఫ్రంట్ వర్డ్ ఏమి, బ్యాక్ వర్డ్ ఏమి, ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి, దీనిపైన సమగ్ర విచారణ చేపడతాం. మామూలుగా దీని కిలో 5,000 అంటారు. దాని ప్రకారము ఇప్పుడు పట్టుకున్న దానికి 33 లక్షలుగా విచారణ చేశారు ఫారెస్ట్ వాళ్ళు. ఎఫ్ఐఆర్లో 4 ముద్దాయిలు ఉన్నారు. అందులో సర్దార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. మిగిలిన ముగ్గురు వివరాలు పూర్తి వివరాలు తెలిసినాయి. వాళ్ళని పట్టుకున్న తర్వాత ఇంకా రాజంపేటలో ఫారెస్ట్ అంటే ఎక్కడ వస్తుంది, ఎవరు సప్లై చేస్తున్నారు, ఎక్కడ నుంచి ఆ డీటెయిల్స్ అన్ని చేసుకుని ఫర్దర్ వచ్చి మన ఇన్పుట్ ప్రకారం ముద్దాయిలు యాడ్ చేసుకుని పోతాం. 40 కిలోలు ఉన్నాయి. ఈరోజు మొత్తం సీజ్ చేసిన దొంగలు మొత్తం 20, దాని 620 కిలోలు వెయిట్గా ఉన్నాయి మొత్తం అన్ని కలిపి. దాదాపు విలువ 33 లక్షలుగా డిఎఫ్ వాళ్ళు చెప్పారు. సెప్టెంబర్ 15వ తేదీన సోమవారం జిల్లా కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టరేట్ లోని సమావేశపు మందిరంలో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు మండల, డివిజన్ స్థాయిలో కూడా నిర్వహిస్తామని కలెక్టర్ అన్నారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవడానికి meekosam.ap.gov.in వెబ్సైట్ నందు కూడా వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవచ్చని, అలాగే వారి యొక్క అర్జీల నమోదు మరియు నమోదైన అర్జీల గురించి, వాటి యొక్క స్థితి, దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలుసుకోవాలి అన్నప్పుడు 1100కి నేరుగా కాల్ చేయవచ్చని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. సమాజంలో కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం స్త్రీలపై ఉందని పాస్టర్ అమ్మ షర్లీ నిమ్రో తెలిపారు. ఆదివారం స్థానిక సిఎస్ఐ హెచ్ఎం చర్చిలో స్త్రీల మైత్రి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుటుంబంతో పాటు సమాజంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. పెద్దల ఎడల భయభక్తులు కలిగి, పిల్లల పట్ల ప్రేమ కలిగి వ్యవహరించాలన్నారు. సమస్యల్లో ఉన్నవారు, అనారోగ్యాలతో బాధపడుతున్నవారు, ఉద్యోగాల కోసం, చదువు కోసం ప్రత్యేక ప్రార్థనలు చేయాలన్నారు. అనంతరం బైబిల్ పఠనం చేశారు. కీర్తనలు ఆలపించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో చర్చి పాస్టర్ రాకేష్ నిమ్రో, కార్యదర్శి రవికుమార్, కోశాధికారి సురేష్ క్రిస్టఫర్, స్త్రీల మైత్రి సభ్యులు జానెట్ సుమిత్ర, డారతి, మధుబాల, ఎస్ఆర్ రాణి, రాజకుమారి, సుకన్య, సరళ, మాజీ కార్యదర్శి భరత్ భూషణ్, మాజీ కౌన్సిలర్ కృపాకర్, సభ్యులు కుమార్, విక్టర్ కుమార్, హెన్రీ, హేమంత్, సంఘస్థులు తదితరులు పాల్గొన్నారు. దేవుడికి ఆమెన్.
అందుబాటులో అంటే అవైలబిలిటీ. చాలా మంది దేవుడికి ఇప్పుడు అందుబాటులో లేరు. ఏకీభవిస్తారా? ఏకీభవిస్తారా? తెలిసే చేస్తాను. ఎస్. సో అందుబాటులో ఎందుకు లేమంటే దేవుడి మీద ప్రేమ మనకు చాలా తక్కువ. ప్రేమ ఎక్కువ దేనిపైన ఉందంటే మన మీద, మన కుటుంబం మీద, మన సంపాదన మీద, మన పరిస్థితుల మీద, మన తప్ప దేవుడు అనేది మనకు చాలా తక్కువ అయిపోయింది. కాబట్టి మనకు దేవుడి మీద ప్రేమ లేదు. కాబట్టి మనం దేవుడికి అందుబాటులో లేదు. కానీ దెబోరా ఎప్పుడైతే దేవుడు తనకి బాధ్యతలు ఇచ్చి రమ్మన్నాడో ఆమె అందుబాటులో ఉన్నదనే దేవుడు ఆమెని పిలిచాడు. సో మనం ఎప్పుడైతే అందుబాటులో ఉంటామో దేవుడికి, దేవుడు నీకు ఒక మంచి బాధ్యత ఇవ్వడానికి ఈరోజు సిద్ధపడి ఉన్నాడు. ఆయన కాచుకొని ఉన్నాడు. ప్రతి స్త్రీకి ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. నీకు ఆల్రెడీ బాధ్యతలు ఉన్నాయి, ఒక తల్లిగా, ఒక అక్కగా, ఒక కోడగా, ఒక అత్తగా. బట్ స్టిల్ దేవుడు నీకు ఒక బాధ్యత ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దానికి నీవు అందుబాటులో ఉండాలని దేవుడు కూడా ఆశపడుతున్నాడు. రెండవది, ఆమె దేవుడి ప్రణాళికను అంగీకరించింది. సో దేవుడు ఏదైనా చెప్తే చాలా మందికి ఇష్టం ఉండదు. ఏదైనా వాక్యం చదివినప్పుడు, దేవుడు మనం ప్రేరేపించి చెప్పినప్పుడు మనకు అది చేయాలంటే చాలా ఇష్టం ఉండదు. సో బట్ దెబోరా దేవుడి ప్రణాళికను అంగీకరించింది. ఉత్సాహంగా ఒక స్త్రీ ఒక సరళ వృక్షం కింద వివాదాలు న్యాయం చేయాలంటే ఆమె తన టైం టేబుల్ ఎట్లా చేసుకొని ఉంటుందో, ఆ దిన పని ఎట్లా చేసుకుంటుందో మీరు ఆలోచించాలి. ప్రాక్టికల్గా ఆలోచిస్తాం. ఇంటిగా చదువుకొని వెళ్ళిపోవడం కాదు. ప్రాక్టికల్గా ఒక లేడీ ఇంట్లో పనులు చేసుకొని తన రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ముగించుకొని తర్వాత తన కూర్చొని ఇశ్రాయేలుకు తీర్పు తీర్చడము దేవుడికి ఆలోచన చేయండి. ఊరికే ప్రవర్తిని అంటేనే ఆ దేవుడు అని మాట్లాడేది కదా. మంచి సంబంధం కలిగి ఉండాలి, దేవుడితో మంచి సంబంధం కలిగి ఉండాలి, దేవుడితో సమయం గడుపుతూ ఉండాలి, ప్రార్థనా పూర్వాలుగా ఉండాలి, ఘనమైన విశ్వాసరాలుగా ఆమె ఉండగలిగారు. ఇవన్నీ లక్షణాలు ఉండగలిగితేనే దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. దేవుడు ఆమె ద్వారా ప్రజలతో మాట్లాడగలుగుతున్నాడు. ఆమె ద్వారా యుద్ధాలు కూడా చేయించగలుగుతున్నాడు. ఆ యుద్ధములలో విజయం కూడా సంపాదించగలుగుతున్నాడు. దెబోరా జీవితంలో ఒక ప్రవచనం వచ్చింది. ఏమంటే బారాకుని పిలిచి ఆమె చెప్తుంది, నువ్వు యుద్ధానికి వెళ్ళు, 10,000 మందిని తీసుకొని యుద్ధానికి వెళ్ళు, దేవుడు విజయాన్ని నీకు ఇస్తాడు. సో ఎవరు వాళ్ళ శత్రువు? యాబీను రాజు. ఆయనకున్న సైన్యాధిపతి సీసేరా. 900 ఇనుప రథములు కలిగి చాలా వెరీ స్ట్రాంగ్ మ్యాన్, స్ట్రాంగ్ ఆర్మీ కలిగిన వారు, చాలా బలవంతులు, బలమైన సైన్యం కలిగిన వారు. సో చాలా భయపడుతున్నాడు బాగా. ఎలా యుద్ధానికి పోయేది? తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో సెప్టెంబర్ 16న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆ రోజు అష్టదళ పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. తమిళంలో కోయిల్ అంటే పవిత్ర, పుణ్యక్షేత్రం, ఆల్వార్ అంటే భక్తుడు, తిరు అంటే శ్రేష్టం, మంజనం అంటే స్నానం. కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అంటే గర్భగుడి మరియు ఆలయ ప్రాంగణాన్ని భక్తులు శుద్ధి చేసే కార్యక్రమం అని అర్థం. ఈ శుద్ధి జరుగుతున్న సమయంలో శ్రీవారి ప్రధాన మూర్తిని ఒక తెల్లని వస్త్రంతో కప్పి ఉంచుతారు. అన్ని దేవతామూర్తులను మరియు ఇతర వస్తువులను గర్భగుడి నుంచి బయటకు తెచ్చి కర్పూరం, గంధం, కుంకుమ, పసుపు, కిచిలిగడ్డ మొదలైన వాటితో కూడిన పరిమళం అని సుగంధ మిశ్రమంతో శుభ్రం చేస్తారు. ఈ మొత్తం కార్యాచరణ ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ఒక మహాయజ్ఞంలో జరుగుతుంది. తర్వాత ప్రధాన దేవతపై ఉన్న వస్త్రాన్ని తొలగించి లోపల ఇతర పరివార దేవతలు, దీపం మరియు పూజా వస్తువులను మరల లోనికి తీసుకొస్తారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు, నైవేద్యం సమర్పిస్తారు. ఈ యావత్ కార్యక్రమం ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహించబడుతుంది. కాగా సంవత్సరానికి 4 సార్లు ఈ వైదిక కార్యక్రమం నిర్వహిస్తారు. ఉగాది, ఆదివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశి మరియు వార్షిక బ్రహ్మోత్సవాలు ముందు వచ్చే మంగళవారం నాడు ఈ వేడుకను నిర్వహించడం ఆనవాయితీ. టీటీడీ సెప్టెంబర్ 16న విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. కావున సెప్టెంబర్ 15న ఎటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ నెల 24వ తారీఖు నుంచి
జరగబోయే ఈ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఈరోజు ఈ మాడవీధులు అయితే ఏముంది, తిరుమలలో అయితే ఏముంది, ఇవన్నీ కూడా ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అవన్నీ కూడా చూడటం జరిగింది. ఇంకేదో చిన్న చిన్న ఎక్కడన్నా ల్యాబ్స్ ఉంటే ఈ 10 రోజుల్లో అన్నీ కూడా మొత్తం పూర్తి చేస్తారు. ఏర్పాట్లు అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇప్పటి వరకు కూడా జరిగింది ఒక ఎత్తు, రాబోయే బ్రహ్మోత్సవాలు కొంచెం డిఫరెంట్గా చేయాలి, బ్రహ్మాండంగా చేయాలి. భక్తులకి అసౌకర్యం కల్పించకుండా వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి దర్శనం కలిగేటట్టుగా ఏర్పాట్లు చేస్తున్నాం. మొత్తం 30-35 LED స్క్రీన్లు పెట్టడం, విద్యుత్ అలంకరణ అయితే ఉంది. ఈసారి ఒక ప్రెస్టేజ్గా తీసుకొని బ్రహ్మాండంగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మేమందరూ కూడా సంబంధిత అధికారులతో వచ్చి చూడటం జరిగింది. ఏర్పాట్లు అయితే బాగున్నాయి, అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఇక ఏదైనా చిన్న ఉంటే త్వరలోనే అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని మేము ముందుకెళ్తాం. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. పుంగనూరు పట్టణంలోని స్థానిక BMS క్లబ్ ఆవరణంలో ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. మదనపల్లి లయన్స్ ఆసుపత్రి నుంచి విచ్చేసిన డాక్టర్లు వివిధ రకాల కంటి జబ్బులతో శిబిరానికి వచ్చిన వారికి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారిని ఆపరేషన్లకు ఎంపిక చేశారు. కార్యక్రమంలో లయన్స్ డిస్ట్రిక్ట్ చైర్మన్ వరదారెడ్డి, స్థానిక అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం, కార్యదర్శి రఘుపతి, కోశాధికారి కేశవరెడ్డి, సభ్యులు సుధాకర, సురేంద్ర, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. పుంగనూరు పరిసర ప్రాంతాల్లో కంటి జబ్బులు చాలా ఉన్నాయి. మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవం వచ్చి కన్నులు. కన్దృష్టి లేకపోతే కన్నా ప్రపంచమంతా అంధకారం అయిపోతుంది. వారికి దానికి సంబంధించిన రుగ్మతలు పూర్తిగా నివారణ చేయాలనే ఉద్దేశంతో పుంగనూరు లయన్స్ క్లబ్ నోబుల్ వాళ్ళు దాదాపు 20 సంవత్సరాలుగా ఈ ఐ క్యాంప్ పెట్టి పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరినీ, ఈ జబ్బులు ఉండే వాళ్ళని తీసుకొని వచ్చి పరిష్కారంగా క్యాంపు పెట్టి స్క్రీనింగ్ చేసి వాళ్ళకి ఆపరేషన్ కుప్పంలో చేపించడం జరుగుతూ ఉంది. గత 2 నెలలుగా మదనపల్లి లయన్స్ క్లబ్ వాళ్ళు, పుంగనూరు నోబుల్ వాళ్ళు టైఅప్ అయ్యి 2 మాసాల నుంచి ఇక్కడ క్యాంప్ పెడుతున్నాము. ఈ క్యాంపులో పరీక్ష చేసి మదనపల్లిలో తీసుకుని పోతే అక్కడ అత్యాధునికమైన కొత్త పద్ధతులతో ఆపరేషన్ చేయడం జరుగుతుంది. లేజర్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇది వచ్చి బయట చేసుకుంటే దాదాపు 20-25 వేలు ఖర్చు అవుతుంది అనమాట ఈ ఆపరేషన్ కి. కానీ లయన్స్ క్లబ్ వాళ్ళు సేవా దృష్టితో అందరికీ కూడా ఉచితంగా చేయడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ పుంగనూరు నోబుల్, లయన్స్ క్లబ్ ఆఫ్ మదనపల్లి మరియు లయన్స్ ఐ హాస్పిటల్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత కంటి వైద్య శిబిరం పుంగనూరు BMS క్లబ్ లో ఈరోజు జరుగుతున్నాం. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలకే పరిమితమైనటువంటి మా లయన్స్ సేవలు మామూలు గ్రామీణ ప్రాంతాల్లో కూడా విస్తరింపజేయడానికి తాత్కారం ఇది ఒకటే. ఎందుకంటే మనకు తెలుసు సర్వేంద్రియానం నయనం ప్రధానం. కంటి ఇంతకుముందు మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు కంటి చూపు లేకపోతే నువ్వు ఏది చేసినా ప్రయోజనం ఉండదు. కాబట్టి మొట్టమొదట మా లయన్స్ సంస్థలు పుట్టుకే అంధత్వ నివారణకు పుట్టిన ఈ సంస్థలు ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లయన్స్ ఐ హాస్పిటల్లో చూసే కొన్ని లక్షల మందికి కంటి చూపును మేము ప్రసాదిస్తున్నాం. కాబట్టి ఇటువంటి మహత్తర కార్యంలో మేమంతా పాలు పంచుకోవడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఈ రోజు పుంగనూరు నోబుల్ వారి సహకారంతో ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేసి గత 2 నెలలు ఇదే క్యాంపును తిరిగి
మళ్ళా ప్రతి నెల 2వ ఆదివారంలో ఇక్కడ జరిపేదానికి మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ప్రతి నెల 2వ ఆదివారం ఇదే క్లబ్లో ఇక్కడే ప్రతి నెల జరుగుతుంది ఈ కంటి వైద్యశిబిరం. కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగించుకొని తమ కంటి జబ్బులు ఎవరైనా ఏ ఏజ్లో ఉండే వాళ్ళన్నా ఏ వయసులో ఉండే సంబంధం లేకుండా ఇక్కడికి వచ్చేది వాళ్ళందరూ ఈ వైద్య పరీక్షలు చేసుకుని తదుపరి ఇంకేమైనా ఉంటే కూడా మా మదనపల్లి లైన్స్ ఐ హాస్పిటల్లో వాళ్ళకి ఉచితంగా చేసేది. అంతేకాదు ముఖ్యంగా మా హాస్పిటల్ యొక్క లైన్స్ ఐ హాస్పిటల్ మదనపల్లి అన్ని హాస్పిటల్ కంటే చాలా మోడర్నైజ్డ్ హాస్పిటల్. ఎందుకంటే మేము ప్రతి సర్జరీ లేజర్ ద్వారానే చేస్తాం. ఎక్కడా మేము అనస్థీషియా ఇవ్వం, పుట్టు ఉండదు, గట్టు కూడా ఉండదు. మా లైన్స్ ఐ హాస్పిటల్ ప్రత్యేకత అదే. కాబట్టి ప్రముఖ డాక్టర్లందరూ మా దగ్గరకు వచ్చి చేస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటున్నారు. దాంతోపాటు రాబోయే రోజుల్లో పుంగనూరు లైన్స్ క్లబ్ వారి సహకారంతో నేత్ర దానానికి కూడా ఇక్కడ ఒక క్యాంపు పెట్టాలని నిర్ణయించుకొని ప్రతి నెల దీంతో పాటు ఆ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేస్తాం. తిలానా సీజన్ 5లో పుంగనూరుకు చెందిన వ్యక్తి పాల్గొని బహుమతి అందుకున్నాడు. మదనపల్లిలో శ్రీ చౌడేశ్వరి కళ్యాణ మండపం నందు జరిగిన డాన్స్ ప్రోగ్రాం తిలానా 5వ సీజన్లో పుంగనూరు వాస్తవ్యులైన రేవంత్ కుమార్ డాన్స్ మాస్టర్ మరియు పసుపుల మోక్షిత్ సాయి డాన్స్తో తన సత్తా చాటుకున్నాడు. ఇతనికి డాన్స్ మీద ఉన్న ఇష్టంతో అబ్బాయి మరియు అమ్మాయిగా డాన్స్ వేసి బహుమతులు పొంది తన ప్రత్యేకతను చాటుకొని పలువురు డాన్స్ మాస్టర్లు మరియు గెస్టుల వద్ద ప్రశంసలు పొందాడు. వీరు ప్రతి సంవత్సరం ఈ తిలానా డాన్స్ కాంపిటీషన్లో పాల్గొంటారు. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ 5వ సీజన్లో పాల్గొని బహుమతులు పొందారు.
మండలం దిగువపల్లి పంచాయతీలో వెలసి ఉన్న శ్రీ బోయికొండ గంగమ్మ అమ్మవారిని ఆదివారం కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాధాకృష్ణ యాదవ్ ఆయన సతీమణి కోరమంగళ కార్పొరేటర్ కోకిలమ్మలు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రాధాకృష్ణ యాదవ్ దంపతులకు శ్రీ బోయికొండ గంగమ్మ అమ్మవారి ఆలయ ఈవో ఏకంబరం అమ్మవారి దర్శనం చేయించారు. అర్చక స్వాములు వేద మంత్రాలతో వారికి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందించారు. వీరితో పాటు చంద్రశేఖర్ యాదవ్, సుజాత, శ్రీనాథులు అమ్మవారిని దర్శించుకున్నారు. డప్పు వాయిద్యాలు, యువత, పిల్లల కేరింతల నడుమ ఉత్సాహంగా ఉండ్రాళ్ళయ్య నిమజ్జనం ఆదివారం సాగింది. పొంగనూరు పట్టణం కుమ్మరి వీధిలో కొలువు తెచ్చిన గణనాథునికి పూజలు నిర్వహించిన తర్వాత మార్వాడీలు, వీధి ప్రజలు చిన్న పెద్ద అందరూ కలిసి గణేష్ మహారాజ్ కి జై అంటూ జేజేలు కొట్టారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ నృత్యాలు చేస్తూ వినాయకుణ్ణి నిమజ్జనానికి తరలించారు. ఎక్కడికక్కడ ఎక్కిన తలకి రాత పెడతా అబ్బని గుర్తుకు తెస్తా నెత్తుటి స్నానం నీకు చేస్తా వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఎర్రచందనం దొంగల స్వాధీనం, ముతాయి అరెస్ట్, పలమనేరు డీఎస్పీ ప్రభాకర్. సందడిగా సాగిన బొజ్జగన్నపయ్య నిమజ్జనం. లయన్స్ క్లబ్ ఉచిత కంటి వైద్య శిబిరానికి లభించిన విశేష స్పందన. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.